ఏం జరిగింది? మీరు ప్రచారంలోకి వెళ్ళారు అంటే అక్కడ ఏం జరిగింది అసలు? యాక్చువల్గా ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో జనాలకి కాంగ్రెస్ మాకు చేసిన మోసాలని వివరించడానికని మేము వెళ్ళినాం. మేము డోర్ టు డోర్ కూడా వెళ్ళట్లే, మాకు కనిపించిన జనాలతో రోడ్డు మీద మాట్లాడుతున్నాం. మాట్లాడి చెప్దామని వెళ్తున్న తరుణంలో వాళ్ళు మా కాంగ్రెస్ నాయకులు ఎదురొచ్చినారు. ఒక 20-30 మంది ఉంటారు, వాళ్ళు ఎదురొచ్చినారు. ఏంటమ్మా మీరు ఏం చేస్తున్నారు నిరుద్యోగ చేసే తరపున అంటే, అవునన్నా ఇట్లా మా కాంగ్రెస్ మీరు హామీలు ఇచ్చిండ్రు, మాకు నెరవేర్చలేదు కదా, మేము మా వంతుగా జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్పడానికని మేము వచ్చినామన్నా, దాంతకు మించి మేము ఏం చేయట్లేదు అని మేము చెప్పినాం. అసలు అప్పటికి ఇంకా మేము కూడా స్టార్ట్ కూడా చేయలేదండి. మేము జస్ట్ అట్లా వెళ్ళినాం, రోడ్లోకి వెళ్ళినాం అంతే. ఒక 2-3కి చెప్పి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీరు అట్లా ఎట్లా చెప్తారు కాంగ్రెస్ కోటేయలేదని అంటే, మీరు చెయ్యలేదు, చేసి ఉండుంటే మేము అట్లా చేసేవాళ్ళం కాదు. మీరు ఏం చెప్పినారు, ఇస్తా అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి చెప్పినాడు కదన్నా మాకు 2 లక్షలు ఇస్తా అని, కానీ ఇవ్వలేదు కాబట్టి మేము ఇట్లా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అని చెప్పినాం. అయినా ఇంకప్పుడు ఇంకా ఇమ్మీడియట్గా ఇంకా ఫస్ట్ 5 మినిట్స్ మేము నీట్గా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మా దారిలో మేము పోతుంటే మీరు అట్లా చేస్తారని వెనకాల నుంచి వచ్చి మొత్తం చాలా ఒక 10 మంది దాకా పోయినాం. వాళ్ళ గల్లాలు బట్టి వెనక్కి లాగి మీరు వేసుకున్న టీషర్ట్లు ఇప్పండి ఫస్ట్ మీరు అంటే, ఎందుకు ఇప్పమన్నారు, వీళ్ళు తెలంగాణ నిరుద్యోగం చేసి మళ్ళీ ఇష్యూ అవుతుందేమో ఇప్పి అప్పుడు కొడదామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు అనమాట. అట్లా కొంతమంది స్టూడెంట్స్ని పక్కకు తీసుకెళ్లి వాళ్ళ టీషర్ట్లు తీపిచ్చి కాళ్ళతోటి తన్ని కులం పేరుతో దూషించి ఆగమాగం చేసినారు. ఒక మహిళ నన్ను చూడకుండా నా మీద చేసుకున్నారండి. అసలు ఏ రకమైన బిహేవియర్ వాళ్ళది? ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోతున్నాం, మేము ఏమి రూల్స్కి అగేన్స్ట్గా పోవట్లేదు. మా శాంతియుతంగా ఒక స్లోగన్ కూడా మేము పాస్ చేయలేదు. దానికి వాళ్ళంతా విరుచుకుపడ్డారంటే దానికి కారణం ఏంది? ఇది కాంగ్రెస్ రేవంత్ గారి హయాంలో నడుస్తున్న కాంగ్రెస్. రేవంత్ గారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తే ఏమొస్తుందండి? మేమేం చేస్తున్నామని మేమున్న నిజమేగా చెప్తున్నాం. ఒకవేళ అది అబద్ధం అని అంటే నిరూపించమనండి. అది అబద్ధమని నిరూపించరు, ఉన్న నిజాన్ని చెప్తే చెప్పనివ్వరు. ఇది ఏ రకంగా వీళ్ళు ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటారు? నేను జూబ్లీ హిల్స్ ప్రజల్ని కోరేది ఒకటే, ఇట్లా మాలాంటి వాళ్ళ మీదనే గుండాయిజం చేసినారు అంటే రేపు పొద్దున ఓట్లు వేసినాక జూబ్లీ హిల్స్ ప్రజల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. నేను దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నా, మీరు మాత్రం కాంగ్రెస్కి ఓటేయకండి. ఇప్పటికీ నేను అదే చెప్తా, కాంగ్రెస్కి మాత్రం ఓటేయొద్దని చెప్తాను. ఎందుకంటే నా మీద జరిగిన అఘాయిత్యం రేపు మీ మీద జరగచ్చు. అక్కడున్న లోకల్ ఉమెన్స్ ని పిలిపించి కొట్టడానికి, నన్ను కొట్టించడానికి, అంతెందుకండి వాళ్ళకి? ప్రచార సమయంలో మీరు మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు? మేము మొత్తం 15 మంది ఉన్నామండి. 15 మంది ఉన్నాం. ఒక 5-6గురిని పట్టుకొని మమ్మల్ని ఫుల్ కొడదామని చెప్పి ప్లాన్ చేసినారు. వాళ్ళందరూ మా చుట్టుముట్టి ఒక ఆడపిల్లని 10 మంది మధ్య చుట్టూ మొగోళ్ళు నిలబడి ఏళ్ళు చూపించి బెదిరించుకుంటూ, నువ్వేంది ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు, ఇట్లా మాట్లాడతారా? వాళ్ళకి ఏమన్నా ఉందా? అసలు సంస్కారం అనేది ఉందా? ఏడికెళ్ళి వచ్చినాం మేమంటే వాళ్ళకి మా ఆధార్ కార్డు చూపించాలంట, మేము ఏం చదువుకున్నామో సర్టిఫికేట్లు చూపించాలంట. వాడెవడండి మమ్మల్ని అడగడానికి? మేము చదువుకున్నామా లేదా మా మనసాక్షికి తెలుసు. మేము ఎగ్జామ్కి అటెండ్ అయినా మా అటెండెన్స్ చూసుకోండి మీకు అంత కావాలంటే.